కర్నూలు జిల్లా గోనెగండ్ల సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఎమిగనూరు నుండి కర్నూలుకి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజిన్ వద్ద పొగలతో పాటు మంటలు వ్యాపించాయి. మంటలను గమనించి అప్రమత్తమైన బస్ డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపాడు. ప్రయాణికులందరినీ బస్సులో నుంచి కిందికి దింపాడు. ఆ తర్వాత బస్సు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. రోడ్డుపై బస్సు తగలబడడం చూసిన స్థానిక జనాలు వెంటనే అక్కడ చేరుకొని మంటలను అదుపు చేసేందుకు బకెట్లతో నీళ్లు చల్లారు. దీంతో మంటలు అదుపులోనికి వచ్చాయి. ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏమైందమ్మా? ఫస్ట్ బట్టగలిగిన వాసన వచ్చాయి. ఏం వాసన వస్తుందంటే అక్కడ ఇక్కడ చూస్తే డ్రైవర్ సీట్ కూడా పొగ నిండిపోయింది. అది చూసి ఇంకా ఆపినాక అందరు దిగండి అమ్మ తొందర అంటే అందరు పిల్లలు ఎవరికేం ప్రమాదం లేదు, ఎవరికేం కాలేదు, సురక్షితంగా ఉన్నారు అందరూ. అందరు బాగున్నాం.